అందరికీ నమస్కారం. నేను మీ ఊహా మహంతి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనామం త్రిమూర్తులు పూజించిన ఫలం. శ్రీరామనామం పలికేటప్పుడు సమస్త పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయంట. మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జనరాహిత్యాన్ని కలిగిస్తుంది. అనంత విశ్వంలో రామనామం ఒక మధుర పదం. మనిషిగా జన్మించినందుకు ఎలా బ్రతకాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, జీవితం ఎలా కొనసాగించాలి, కుటుంబంపై ఎంత ప్రేమ కలిగి ఉండాలి, జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను ఎదుర్కొంటూ ముందుకు ఎలా సాగాలి, అసలు పరిపూర్ణమైన మనిషిగా ఎలా ఉండాలి, ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం శ్రీరాముడు. శ్రీరాముని సద్గుణాలు సదా ఆదర్శం. రాముడు ఆచరించిన ధర్మం ప్రపంచానికి ఒక శాంతి మార్గం. ఈ శ్రీరామనవమి ప్రతి ఒక్కరికి సానుకూలమైన శక్తిని, ఆశలను అందించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.